హాయ్ అండి, నమస్తే. ఫార్మసీ వచ్చినాడు. మేమైతే బాగున్నాము. మీరు బాగున్నారా? ఇక్కడ చూడండి, చిన్న మేక పిల్లలు. ఈ చిన్న మేక పిల్లలకి ఏమీ లేదు, ఏంటంటే మేత కూడా లేదు ఫ్రెండ్స్. మనకి ఒక ఆకు తుంట కూడా లేదు, వీటికి ఏమి తినడానికి లేదు. ప్రశ్నకైతే పిల్లడు మా పొలం పక్కనే ఆపినాడు. సుమారు ఒక 20 వచ్చేసి ఆ 20 మేకలు రండి చూడండి. మేత మొన్న అంటారు ఇది మిషన్కి వేసినారు మన బుడ్డలు. మీకు అర్రే పెట్టేసాను. అది ఇవే తింటున్నారు. ఎందుకంటే ఏం లేదు, మేమైతే మంచి మంచి ఫుడ్ తింటున్నాం, కానీ వీటికి ఏం లేదు ఫ్రెండ్స్. మనకి ఇంతోటో పాపము మూగుజనం ఇంత కష్టం ఉండదు. మేమైతే అది తీసుకోవాలి, ఇది పండించాలా, ఇది ఇల్లు కట్టియాలా, అది ఇది తీసుకోవాలని అనుకుంటాము. కానీ వీటికి కడుపు అన్నం చిక్కోవాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. మనకి వాటికి అదే పెద్దది. మేము చూసేమో అంత డబ్బు సంపాదే అది తేవాలి ఇది అంటున్నాం, కానీ వాటికి ఏం కోరిక ఏమీ లేదు. మేమైతే దేవుడి ముందు ఎన్ని కోరుతాం, కానీ వీటిలో మూగు జీవాలు దేవుడు కూడా కోరిన కూడా లేదు ఫ్రెండ్స్. మనకి ఆ దేవుడు కరుణించాల పైన, కానీ వీటికి మేత లేకపోతే చాలా కష్టం. వల్ల మీకు పదే మీకు ఇవి మేకలు ఎందుకు పడతానంటే ఇప్పుడు ఆ సీజన్ అలా ఉంది. ఎందుకంటే మీకు ఇంకా చాలా మంది ఏమంటారంటే అన్న మా గొర్రె ఉండడం మా కూడా తీతురండి అని చెప్తున్నాడు. అన్నోడు ఈ చాలా బాగా చూస్తే మళ్ళీ మీకు వీడియో మరి మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్న, బాగా చూస్తే మళ్ళీ వీడియో తీస్తానని చెప్పినాడు. సరే తమ్ముడు బాగా తీయ అని చెప్పినాడు. ఇక్కడ ఇప్పుడైతే ఈ సీన్ అయితే వర్షాలు లేదు, మనకి ఏమి లేదు ఫ్రెండ్స్. మనకి అక్కడ గొర్రె అయితే వెళ్ళినాడు. మనకి చూడండి ఫ్రెండ్స్, తోలనాకైతే వెళ్తున్నాడు మా ఇప్పుడు రండి. ఫ్రెండ్స్ ఇంత కష్టం ఉంది. నేను కూడా పొలానికి వెళ్తామని నేను తోలేసినాను. ఎందుకంటే వేరే పొలం అయితే తిడుతున్నారు. మనకు అలాగా చేను పక్కన బాగుండాలి మనకి కలిసిమెలిసి. ఎందుకంటే మూగు జీవాలకి ఏం లేదు కాబట్టి అక్కడ కొర్రాలు వేసినారు కాబట్టి తిట్టుతున్నారు. వాళ్ళే మనస్ఫూర్తిగా ఇవ్వండి అంటే డిస్ కూడా బాగుంది ఫ్రెండ్స్ మనకి. ఎందుకంటే దానికి ఇంకా రేటు బాగుంది కాబట్టి ఇప్పుడు మనకి అలాగే వదిలేసినారు. నీరు కట్టేది రోజు కడుతున్నారు. మేక చూడండి, ఆహారం లేక ఎలాగ ముందుకు పోతున్నారు చూడండి ఫ్రెండ్స్. మనకి ఆహారము చాలా విలువైంది వాటికి, కానీ ఏం చేస్తాం వల్ల ఎవరు దీనికి పరిచయం లేదు. మీకు ఇంకా ఛానల్ ఇంకోటి ఫ్రెండ్స్, మనకి ఇంకో మా ఛానల్ కొంతమంది ఏమంటున్నారంటే ఈ ఛానల్ ముందుకు పోదు, ఇది ఎప్పుడు ఏం కాదు అంటున్నాడు. నా డబ్బుల కోసము ఏది కోసం చేయటం లేదు. మంచి కంటెంట్ కూడా అన్నవాళ్ళకి పెడతాను. మంచి వీడియోలు మంచి పెడతానని వాళ్ళకి వినాలి. నాకు డబ్బుల కోసము ఎవరైనా చెప్పినా కాదు. ఎంతమంది నన్ను ఛానల్ పోతుంది అని చెప్పినారు, కానీ నాకు మీ వల్ల పోతుందని చెప్పినారు ఫ్రెండ్స్. మీరు చూసే కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, కామెంట్ చేయడం లేదు, అంత కష్టపడుతుందని తెలుసా ఫ్రెండ్స్. మనకి రోజు ఒక రైతుకు వెళ్ళి మీకు పొలాలు మాట్లాడి పిడిచి మీకు ఆర్డర్ పెట్టేశాను. గొర్రె కూడా అన్నాడు వాళ్ళంటే కూడా అదే పెట్టేసి. ఎందుకంటే మీకు తెలియాలి, రైతు రాజు అన్నారు కదా, అప్పుడు రాజు కాలేడు. ఎందుకంటే రైతు గొప్పది ఏది లేదు ఫ్రెండ్స్. మనకి రైతు కష్టపడి రోజు రాత్రి కష్టపడుతున్నాడు ఫ్రెండ్స్. రైతు సపోర్ట్ చేయండి. రైతు ఏం మార్కెట్ అంతా దిగిపోయింది, మిరప పంట దిగిపోయింది, పత్తి రేటు దిగిపోయింది, మధ్య జొన్నలు కొంత రేటు దిగిపోయింది. ఏం చేస్తా ఫ్రెండ్స్, కుర్రాలు రేటు ఉండవు మనకి 6,000 దాకా 7,000 దాకా ఉన్నావు ఫ్రెండ్స్. మనకి ఇంకోటి ఏమి కష్టం ఉందో తెలుసు రైతుకి. అంత కష్టం పడితే కూడా అక్కడ పత్తి రేటు వాళ్ళు తక్కువ రేటు చేసినారు. ఎందుకంటే మేము వెళ్ళి అమ్మొస్తాం. ఇప్పుడు తిరిగి మాంసానికి అయితే ఎక్కువ చెప్తున్నారు. మొత్తం బియ్యం కూడా ఫ్రెండ్స్. మనకి ఏం చేస్తావు, రైతు కష్టం ఎవరు బాగా చూడటం లేదు. రైతు చూడండి ఫ్రెండ్స్, రైతు కూలి పెట్టేలాగా మందు తాగి చనిపోతున్నాడు. ఎందువల్ల అంటే కూలి వచ్చేసి 300. ఎక్కడైనా పనికి వెళ్ళినా 300 కూలి అయితే మనకి రైతు అంటే చాలా కష్టం. ఒక్కొక్కరు 300 అయితే మనకి చాలా కష్టం ఉంది ఫ్రెండ్స్. మనకి ఎందుకంటే ఆ 300 ఒక్కొక్క వచ్చేసి ఒక్కొక్క పొలము 20 మంది పెట్టచ్చు, 30 మంది పెట్టచ్చు. చాలా కష్టం ఫ్రెండ్స్ మనకి. ఎందుకంటే మీకు
రైతు లాస్ అంత దానివల్ల లాస్ అయ్యేది. పెట్టుబడి ఒకటి దానికి మందులు పెట్టాలా, ఒక ఎద్దులకి గెలంకి పెట్టాలా. ఎద్దులు ఉన్న అయితే మామూలుగా పాసుకుంటారు ఫ్రెండ్స్. మనకైతే కూలర్కి పెట్టాలా, మరి ఆట అంతా చేయాలి ఫ్రెండ్స్. అంతా తీసే కూడా లాభానికి ఏం రాదు. ఈ ఒక మనిషి రోజు నీళ్ళు కట్టాలా, దానికి కూలి వచ్చేసి ఇప్పుడు దానికి నేను లెక్కండి ఫ్రెండ్స్. మీరే ఎంతమంది ఇంత రైతులు ఎంత కష్టపడుతున్నారు, కానీ రైతు పెట్టుబడి కానీ తీయడం లేదు, దాని కూడా రావడం లేదు. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు గొర్రెలు మీకు చెప్పినాను కదా, పెద్ద గొర్రెలు కూడా రోగాలు వచ్చేసినవి. ఆ రోగాల్లో మనకి చాలా కష్టం ఉంది. ఆ గొర్రెలు చాలా మంది రోగాలు వచ్చేసి చనిపోయి చేసిన. అదే మీకు యూట్యూబ్ ఛానల్ కొంతమంది ఇడిచింటారు. అడిగే మనకి ప్రశ్నకైతే మనకి అయితే మేత లేదు. ఎక్కడైనా మీకు పొలంలో మీకు పచ్చి ఉంటే అంతా అయిపోయింది ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, మాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ గొర్రె కదా అవైతే తింటున్నవి, కానీ మనకి ఏం లేదు. ఈ పిల్లల్ని అడిగి తెలుసుకుందాం మరి. సరే ఉంటానండి.